నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాయి. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాను నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే, ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పి అంటాడు. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నాం. ఆన్లైన్ ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసి, నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, నామినేటెడ్ పోస్టర్లో జోక్యం చేసుకోవటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, చైర్మన్ ఎలక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే కాంగ్రెస్ పార్టీ
నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 డిసెంబర్ ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించినామని చెప్పండి. అవి మండలాలే కానీ, మున్సిపాలిటీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటూ నేను ఇప్పుడు పట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా, 25-27 గెలిచిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news